నాలాంటి టీవీ ఆర్టిస్టులకిను జూబ్లీ హిల్స్లో బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మన కారు ఉంటుంది, ఆడ కారు ఉండదు, అంతే తేడా. నేను ఏదైనా సజెస్ట్ చేయాలి ఎవరికైనా అప్కమింగ్ ఆర్టిస్ట్లు అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి నేనేమిస్తానంటే, జన్మలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు టీవీల్లోకి మాత్రం రావద్దని చెప్తాను. అసలు దీని దరిదాపులు కూడా చూడకండి. ఫ్యూచర్ స్మాష్ అవుట్ అయిపోద్ది. అంటే లైఫ్ అనేది చాలా చిన్నదండి, అందరికీ తెలిసిన విషయమే. చూస్తుండగానే గడిచిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, అది ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఉద్యోగం వస్తుంది, ఒక 1 year నడుస్తుంది, తర్వాత అది అయిపోయిందంటే ఎగిరిపోద్ది పిట్ట. మళ్ళీ పట్టుకోవాలి మనం ఇంకో ప్రాజెక్ట్ పట్టుకునేదాకా. అప్పటిదాకా చేసిన టెన్షన్లు, మెయింటెనెన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా లైఫ్లో. అవన్నీ మెయింటైన్ చెయ్యకపోతే మళ్ళీ లైఫ్ ఏమనుకుంటారు జనం, ఇప్పటిదాకా వచ్చిన పేరు బాగోదు, అలాగే మెయింటైన్ చేయాలి, అదే కార్ మెయింటైన్ చేయాలి, అదే డ్రెస్ మెయింటైన్ చేయాలి, అదే మేకప్ మెయింటైన్ చేయాలి. ఈ టెన్షన్స్లో చేసే అప్పులు, క్రెడిట్ కార్డులు, ఈ టెన్షన్స్ అన్నీ మనిషిని మనిషి సెటిల్ అవ్వడం అంటే మీన్స్ ఆస్తులు సంపాదించుకోవడం కాదు, అప్పు లేకపోవడం అంటారు. చాలా పెద్ద విషయం. టీవీ ఆర్టిస్ట్గా ఎవడైనా వచ్చి అలా సెటిల్